ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన యోగా దినోత్సవ మాసోత్సవాలు. యోగాంధ్ర సాధనే లక్ష్యమన్న అధికారులు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ఈ మేరకు పట్టణంలో యోగాంధ్ర ర్యాలీని నిర్వహించారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, కావున ప్రజలందరూ భాగస్వాములు కావాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో ఆయుష్ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర మాసోత్సవ కార్యక్రమాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పట్టణ ఆర్సీఎం ప్రభుత్వ కార్యాలయాల సముదాయం వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని పచ్చజెండా ఊపి యోగాంధ్ర ర్యాలీని ప్రారంభించారు. ఆర్సీఎం ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్, జిల్లా అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని యోగాసనాలను అభ్యాసం చేశారు. ఈ సందర్భంగా యోగాంధ్ర పోస్టర్ను, యాప్ను ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల ముందు నుంచే గ్రామ మండల స్థాయిలో యోగా కార్యక్రమాలను నిర్వహించి యోగాంధ్రకు రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిందన్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ మాసోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. యోగాతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ యోగాపై దృష్టి సారించి ఫిట్ ఇండియా, ఫిట్ ఆంధ్ర ఉద్యమంలా యోగాను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ప్రతి ఒక్కరూ యోగాంధ్ర యాప్ను డౌన్లోడ్ చేసుకుని తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాస్తవ, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరులు, ఆయుష్ వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్ అధికారులు, యోగా శిక్షకులు తదితరులు పాల్గొన్నారు.